ఈ రోజుల్లో కంపల్సరీగా అందరూ రైస్ కుక్కర్లు వాడుతున్నారు. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మా ఇంట్లో జరిగిన విషయం కాబట్టి నేను చెప్తున్నాను. గ్రౌండ్ ఎర్త్ కరెక్ట్గా ఉందా లేదని చూడాలి. గ్రౌండ్ ఎర్త్ కరెక్ట్గా ఉన్నదా లేదా చూడాలంటే మన టెస్టర్ని రైట్ సైడ్ పెట్టి ప్లేస్లో గ్రౌండ్ ఎర్త్ నుంచి మనం చేస్తే లైట్ టెస్ట్ ల్యాంప్కి లైట్ వస్తుందో లేదో చూసుకుంటే మన గ్రౌండ్ ఎర్త్ కరెక్ట్గా ఉందో లేదో తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోన రైట్ సైడ్ మాత్రమే ఫేస్ బిగించాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు ఫేస్ బిగించొద్దు. చాలామంది కొంతమంది లెఫ్ట్ సైడ్ బిగిస్తుంటారు, అది చాలా ప్రమాదకరం. గ్రౌండ్ ఎర్త్ అనేది కంపల్సరీగా ఇంటికి అనేది ఎర్త్ ఉంటే చాలా సేఫ్టీగా మనం ఉంటాము. మనకు కూడా ఎటువంటి ప్రమాదాలు జరగవు. మన పరికరాలు కూడా ఏవి కాలిపోవు. టీవీలు కానీ మనకి ఎర్త్ కానీ షాక్ కొట్టడం కానీ అలాంటిది ఏమి ఉండదు. కంపల్సరీగా గ్రౌండ్ ఎర్త్ చూసుకోవాలి. చూడండి, టెస్ట్ ల్యాంప్ పెట్టి ఆ విధంగా పై హోల్లో మనం పెట్టి ఇలా టెస్ట్ చేస్తే మన టెస్ట్ ల్యాంప్ వెలిగిందనుకో, గ్రౌండ్ ఎర్త్ కరెక్ట్గా ఉండేటట్లు. లేదు ఎర్త్కి సరిగ్గా పనిచేయలేదా, ఎర్త్ ఉన్న ఒకసారి కొన్నిసార్లు పనిచేయవు, అప్పుడు కొంచెం వాటరు, సాల్టు, బొగ్గు ఇవన్నీ వేసి మళ్ళీ మట్టి మార్చడం కానీ ఇవన్నీ చేశారనుకోండి, గ్రౌండ్ ఎర్త్ మళ్ళీ ప్రాపర్గా పనిచేస్తుంది. కంపల్సరీగా ఎర్తింగ్ పౌడర్ వాడినా గ్రౌండ్ ఎర్త్ పనిచేస్తుంది.